సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు నోబుల్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఉద్యోగులు బారులు తీరారు. ఉద్యోగులు రెండవ రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి క్యూ కట్టారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు నోబెల్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఉద్యోగులు బారులు తీరారు. ఒక పక్క హోమ్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ జరగనుంది. నేపథ్యంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్ల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పూర్తవడంతో ఆదివారం ఓపీఓలకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదలయ్యింది. ఎన్నికల విధుల్లో ఉన్న వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు నోబెల్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ కు విచ్చేయడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులకు తమకే ఓటేయాలంటూ వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు కాలేజ్ బయట ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం కోసం మొదట ఓటేస్తే ప్రభుత్వ ఉద్యోగులే, ప్రభుత్వ ఉద్యోగి ఓటు ఏ వైపుకు వెళుతుందో అదే శుభారంభంగా మారి ఎవరిని గెలిపిస్తుందో వేచి చూడాల్సిందే. ఉద్యోగస్తులు బాధితులే, వ్యాపారస్తులు బాధితులే, చివరికి మట్టి పని చేసుకునే వాళ్ళు కూడా బాధితులే. ఇవాళ విసిగిపోయి ఉన్నారు అనే దానికి ఇవాళ జరుగుతున్నటువంటి పోలింగ్ ఒక నిదర్శనం. బహిరంగంగా గతంలో పోల్ చేస్తే చెప్పడానికి కొద్దిగా భయపడుతూ వెళ్ళేవాళ్ళు బహిరంగంగా వచ్చి మేము వేసామని చెప్పి ఏళ్ళు చూపిస్తూ ఉన్నారంటే దట్ ఈస్ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఒక నియంతగా వ్యవహరిస్తే ఓటు అనే హక్కు ద్వారా ఏ రకంగా దెబ్బ కొడతారనే దానికి ఇవాళ జరుగుతున్నటువంటి పోలింగ్ ఒక నిదర్శనం. ఇది ఒక మచిలీపట్నమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి జరుగుతూ ఉందంటే ఈ అరాచక ప్రభుత్వం పైన పోరాటం స్టార్ట్ అయింది. పోరాటంలో ఇవాళ అంతిమ తీర్పు ఓటు ద్వారా ప్రజలు ఇవ్వబోతున్నారు దానికి ఇదే ఒక నిదర్శనం. నిజంగా చాలా ఇబ్బందులు పడ్డారు. బానిసలుగా చేయాలని చూశాడు ముఖ్యమంత్రి. ఎంప్లాయీస్ని 2019కి ముందు పాదయాత్రలో అనేక హామీలు, ఎందుకన్నా అదెంత పని అన్నా ఇదే మచిలీపట్నంలో మెయిన్ సెంటర్లో జరిగినటువంటి సభలో అదెంత పని అన్నా వారం రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ఇవాళ సిపిఎస్ కాదు కదా, సిపిఎస్కి నిమిత్తం వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ పాత బెనిఫిట్స్ కూడా కట్ చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇదే మచిలీపట్నం ఇవాళ కలిసి ఒక అన్నదమ్ముల్లాగా ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ పార్టీలు వల్ల ఇసుకుపోయి వ్యర్థ చెంది ఉన్నారు. ఇవాళ ఎంప్లాయీస్ చూస్తే ఎంతో కష్టాల పాల్లో ఉన్నారు. రేట్లన్నీ పెరిగిపోతే ఇవాళ ఆ పిఆర్సీ తగ్గించి రేట్లు ఇవాళ జీతాలు తగ్గించే పరిస్థితిలో ఉన్నారు. జనరల్గా ప్రతి సంవత్సరం 10% రేట్లు పెరుగుతాయి, అందరికీ తెలిసేది. దాన్ని బట్టి చూస్తే 30% పెరగాల్సింది పోయి 30% డౌన్ చేశారు. ఎవ్వరూ సుఖంగా లేనటువంటి ఇక వైఎస్ఆర్ పార్టీని పారదోలటానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ నిన్నగాక మొన్న ఎక్కడికి మేము సాటికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు ప్రజలు, అయ్యా మాకు పెన్షన్ వస్తుందని పెన్షన్ ఇవ్వట్లేదు, మా జీతాలు పడతలేదు, ఎవరికి కూడా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది కనుక వెంటనే ఇంటికి పంపించే కార్యక్రమంలో ఉన్నారు. మేమందరం కూడా రవి గారు, మేము బీజేపీ నాయకులు అందరం కష్టపడి పనిచేస్తున్నాం. ఓటింగ్ 80% జనసేన, తెలుగుదేశం, బీజేపీకి పడతాయి. వైఎస్ఆర్సీపీకి 10 సీట్లు రావడం కష్టం కనుక ప్రజలందరూ కూడా ఆలోచించుకోండి. ఈ కాపాడుకుంటూ మనందరి బాధ్యత. ఒక ఓటేమో బాలశౌరి గారు 6 మీద వేయండి, సైకిల్ గుర్తు తెలుగు. ప్రతి ఇంటికి మేనిఫెస్టోను ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరిగా పంపించిన మొనగాడు జగనన్న మాత్రమేనని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోను ప్రోగ్రెస్ కార్డు మాదిరిగా పంపించిన మొనగాడు జగనన్న మాత్రమేనని, 58 నెలల పాటు నీతి నిజాయితీతో పారదర్శక పాలన దేశం మొత్తం మీద అందించే నిఖార్సైన నేత జగనన్న మాత్రమేనని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. ఆయన 36వ డివిజన్ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగనన్న అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం, విశ్వసనీయత అన్నారు. పేదలకు సంక్షేమం అందించి అర్హులను జల్లెడ పట్టి మరీ వెతికి సంక్షేమం
జగనన్న ప్రభుత్వం అందించిందన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు గడప గడపకు గతంలో వెళ్లడం ఎప్పుడూ జరగలేదని, సామాజిక న్యాయం మాటల్లో కాదని దాన్ని చేతల్లో చూపిస్తున్న జనం మెచ్చిన నేత అని పేరుని కొనియాడారు. ఎన్నికల్లో జగనన్నకు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు జరుగుతుందని, పొరపాటున వేరే ఇతర పార్టీకి ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు పలికిన వారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహదపడతాయని మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ఆశాలత అన్నారు. ఐకియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీ టాకీస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ఆశాలత ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహదపడతాయని ఆమె అన్నారు. ఐకియా ఫౌండేషన్ సామాజిక సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఐకియా ఫౌండేషన్ ప్రతినిధులు నీలాపాల ఫణికుమార్, ఆకెళ్ల శ్వేత తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఈ లక్ష్మీ టాకీస్ సెంట్రల్లో ఐక్యం ఫౌండేషన్ ద్వారా చలివేంద్రము ఈరోజు ప్రారంభించారు. ఇది వాళ్ళ 625వ ప్రోగ్రాము. వీళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు. పిల్లల్ని స్లమ్లో ఉన్న పిల్లల్ని చదివించటము, వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్ళటము. నేను డాక్టర్గా చూస్తున్నాను. ఎన్నోసార్లు వీళ్ళు సేవా కార్యక్రమాలు ఎవరూ లేని వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించడము, వాళ్ళకి అంతిమ అంటే లాస్ట్ మినిట్ వైద్యం అందే వరకు, వాళ్ళు మళ్ళీ సంతోషంగా ఇంటికి వెళ్ళే వరకు వదలకుండా వాళ్ళకి సేవలు చేయటము నేను యాజ్ అ డాక్టర్ నేను చాలాసార్లు చూశాను. ఎప్పుడు నేను ఫణిని కానీ వీళ్ళు శ్వేత అనే పాప వీళ్ళందరూ ముఖ్య ఇదులు. తర్వాత ఇందులో కిరణ్ గారు అని ఒక ఆయన కూడా ఉన్నారండి, ముఖ్య ఏమంటారు ప్రెసిడెంట్ గారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు రాధారంగ మిత్ర మండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి రాధారంగ మిత్ర మండలి మద్దతు తెలుపుతున్నట్టు మండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు వెల్లడించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయానికి రాధారంగ మిత్ర మండలి కృషి చేస్తుందని, ఇందులో భాగంగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం చేశామన్నారు. కూటమి పట్ల ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. మచిలీపట్నం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరులు గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లంకిశెట్టి నీరజ, వనంరెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా పిఠాపురంలో అసలు పవన్ కళ్యాణ్ గారు అంటేనే అక్కడ ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకోకపోతే ఈ ఊర్లో మేము చాలా మేము ఆయన కోల్పోయిన వాళ్ళం అయిపోతాము. 100% ఆయన్ని తప్పకుండా గెలిపించుకుని మా పిఠాపురం సత్తా ఏదో చూపించి ఆయన కానుకగా ఇస్తాము, 1,00,000 ఓట్లు మెజార్టీతోనే గెలిపిస్తామని చెప్తున్నారు. అలాగే ఎక్కడ వెళ్ళినా కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మేము ప్రచారంలో మాతో పాటు సినీ యాక్టర్లు కూడా పాల్గొన్నారు. 4 రోజులు ఇంటింటికి తిరిగి చాలా చేస్తుండే. అయ్యా రేపొద్దున మా ఇంటికాడ ఆతిథ్యం, ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా అతిథి మర్యాదలు ఎక్కువ అంటే మేము కళ్ళారా చూసాము. మమ్మల్ని ప్రతి ఇంటికి భోజనానికి రమ్మని, మమ్మల్ని టిఫిన్కి రమ్మని అనేక రకాలుగా మమ్మల్ని ఆహ్వానించారు. పిఠాపురం ప్రజలందరూ కూడా మేము రుణపడి ఉంటాము. మాకు చాలా మర్యాదగా, చాలా గౌరవంగా 4 రోజులు మమ్మల్ని చూశారు. పిఠాపురం ప్రజలను ఎప్పుడు కూడా మర్చిపోలేము. మేము రాధారంగ మిత్రమండలి తరపున ఒక్కడే మేము విజ్ఞప్తి చేస్తున్నాం పిఠాపురం ప్రజలకు కానీ అందరూ కూడా యావత్ రాష్ట్ర ప్రజలందరికీ. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఇవాళ అదే ఇమేజీ, అదే పవర్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మచ్చలేని మనిషి సౌరి గారికి, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారికి కూడా రాధారంగ మిత్రులను మద్దతు తెలియజేస్తూ వాళ్ళ యొక్క గెలుపు కోసం నేను ఎక్కడైతే కమిటీలు వేశానో అవినిగడ్డ, మాజేరి, ఇక్కడ బుద్దాలపాలెం, జొన్నాల వారి మోడి తదితర ఏరియాల్లో నేను రంగా గారి విగ్రహాలు ఇచ్చాను. ఆ విగ్రహాలు ఇచ్చా కమిటీలు కూడా వేశాను. అందరం కూడా సమాయత్తం చేసి బాలసౌరి గారికి అఖండ మెజార్టీలోగా గెలిపిస్తాం. ఒకటే ముక్తఖండంగా రంగా గారి అభిమానులు కోరుకుంటున్నాను. మచిలీపట్నం అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారికి 6వ నెంబర్ బ్యాలెట్ పత్రం మీద మీ గాజు గ్లాసు మీద ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మచ్చలేని వ్యక్తి మన కొల్లు రవీంద్ర గారు, ఆయనకి విక్టరీ, గెలుపుకి ముందే ఆయనకి విక్టరీ వచ్చేసింది 2వ నెంబరు. అంటే ఆయన గెలుపుకి సునాయాసంగా వచ్చినట్టే సంకేతం అదే. ఆయన అన్ని వర్గాలు, అన్ని కులాలని ఆకట్టుకునే కొల్లు రవీంద్ర గారికి కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మేము గెలిపిస్తూ మా యొక్క రాధారంగ మిత్ర మండలి సత్తా ఏంటో చూపిస్తూ మేము డిపాజిట్స్ కూడా ఉండవని ఆనందంగా చెప్తున్నారు మాకు ఇక్కడ అందరికీ. అటువంటి బుల్లెట్ ధర్మారావు గారు మమ్మల్ని అందరినీ కూడా రాధారంగ మిత్ర మండలిలో మహిళలకి పెద్దపీట వేసి నన్ను జిల్లా అధ్యక్షులుగా నియమించారండి. ఇది ఫస్ట్ టైం మా రాధారంగ మిత్ర మండలిలో మహిళలకి కీలక పాత్ర ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం అండి. నాకు జిల్లా అధ్యక్షులు ఇలాగ వైస్ ప్రెసిడెంట్ ఉమాదేవి గారు, ఉషా గారు వీళ్ళందరికీ ఇచ్చారు. ఇలాగ చాలామంది 15 మంది వచ్చి జాయిన్ అయ్యాము. అయితే మేమందరూ కొనుక్కునే ఒకటే, ఈ రోజున ఎలక్షన్స్లో కూటమి అభ్యర్థులు
ఎట్టి పరిస్థితుల్లో గెలిపించండి. ఎందుకంటే వైఎస్ జగన్ చేసే అవినీతి అక్రమాలకి మనం పూర్తిగా స్వస్తి చెప్పాలి. ఎందుకంటే మహిళలందరూ మేల్కొని, ప్రజలందరూ మేల్కొని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారిని 2వ నెంబర్ గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా గెలిపించండి. అలాగే వల్లభనేని బాలశౌరి గారిని 6వ నెంబర్ గుర్తుకు వేసి ఎంపీ గారిని గెలిపించండి. ఎందుకంటే వీళ్ళు గెలవడం చాలా ముఖ్యం. మచిలీపట్నం డెవలప్మెంట్, మచిలీపట్నం అభివృద్ధి కావాలంటే కొల్లు రవీంద్ర గారు రావాలి. ఆయన వస్తేనే ప్రజలకి బాగుంటుంది, విద్య అనేది పెరుగుతుంది. ముస్లిం మైనార్టీకి కావాల్సిన లోన్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ ఏర్పడతాయి. బ్రాహ్మణ కమ్యూనిటీకి కావాల్సిన పట్టాభి మెమోరియల్ అనేది ఏర్పడుతుంది. అవన్నీ రావాలంటే కూడా కొల్లు రవీంద్ర గారు రావాలి. బీజేపీ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నాయకులు అన్నారు. బీజేపీ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం 36వ డివిజన్లో నిర్వహించారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ మతిన్ బీజేపీ, వైసీపీ విధి విధానాలు ఎండగట్టారు. బీజేపీకి, వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి అబ్దుల్ మతిన్ గెలుపుకి కృషి చేస్తామని సిపిఐ, సిపిఎం నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎన్ కుమారి, సిపిఐ నాయకులు మోదిముడి రామారావు, సిపిఎం నాయకులు కొడాలి శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రంలో బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ అభ్యర్థి అబ్దుల్ మతీన్ గారు, అట్లాగే పార్లమెంటు అభ్యర్థి గొల్లు కృష్ణ గారికి ఓట్లు వేయాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం, అదేవిధంగా అభ్యర్థి మతీన్ గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి నామినేషను వేసే ముందు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి పేటలోనూ ముఖ్యంగా బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాము. ఇది చాలా ప్రోత్సాహకరంగా, ఒక ఆశాజనకంగా ఉన్నది. అందరూ కూడా, పేదలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అది మడుగులేసం సరిపోయింది, రాష్ట్రం అభివృద్ధి కుంటుపడింది. చంద్రబాబు గారు వారి మీద ఉన్నటువంటి కేసుల భయంతో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి మీద ఉన్నటువంటి కేసుల భయంతో ఢిల్లీ నుంచి ₹1 సాధించలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సిపిఐ, సిపిఎం బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే ప్రతి రూపాయి కూడా ఢిల్లీ నుంచి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. మనకు ప్రత్యేక హోదాతో పాటు, పోలవరంతో పాటు అదేవిధంగా అన్నీ కూడా వస్తాయి. అదే కాకుండా 30 లక్షల ఉద్యోగాలతో పాటు గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తాం. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఒక పేదల రాజ్యం, ఒక సంక్షేమ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, రాజన్న రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి, సిపిఎం, సిపిఐ కూడా పేదల పార్టీ కాబట్టి వాళ్ళందరూ మమ్మల్ని బలపరుస్తున్నారు. కాబట్టి మాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అని కోరుతున్నా. రెండో విషయం, ఈరోజు నేషనల్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. మరి దాదాపు 20-30 సంవత్సరాలుగా ఉన్న ఇళ్లలో ఉంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన సాగిలపడిపోయిందని మనంతా స్పష్టంగా చెప్తున్నాం. ఈ మూడేటువంటి దాంట్లో ఏమీ తేడా లేదు. కాబట్టి ఇండియా కూటమి ఒకటే చెప్తుంది. ఈ దేశంలో నిన్న ఇండియా కూటమిలోటువంటి బీజేపీ పార్టీ ఒక విషయం చెప్పింది. దుష్యంత్ అనేటువంటి వాడు ఒక ముక్క మాట్లాడు, మేము అధికారంకి వచ్చేది ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్ అనేటువంటి సోషలిస్ట్ అనేవి తీసేస్తామనేది బల్లగుదిరిని మాట్లాడు. అంటే ఈ దేశంలో సంబంధించి మత సామరస్యానికి ప్రతీక సంబంధించి మన రాజ్యాంగంలో పీఠికలో పొందుపరిచినటువంటి అంశాలని మన రాజ్యాంగం మొత్తంగా రిఫ్లెక్ట్ అవుతుంది. మేము రాజ్యాంగంలో చెప్పాం, రాజ్యాంగ మౌలిక అంశాలని మార్చడానికి ఎవరికి అధికారం లేదు, ఆఖరి పార్లమెంట్కి కాలేదు. కానీ ఆ పార్లమెంట్కి లేనటువంటి అధికారాన్ని మేము మారుస్తామనేటువంటి మరి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక చెమట బిందు కానీ, ఒక రక్తబొట్టు కానీ కార్చినటువంటి ఏకైక రాజకీయ పార్టీ కానీ, రాజకీయ సంస్థ కానిటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ అనేటువంటి వాళ్ళు. నాగాయలంక మండలం గణపేశ్వరం గ్రామంలో అత్యంత వైభవంగా గణపేశ్వర స్వామి దుర్గాదేవి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు. నాగాయలంక మండలం గణపేశ్వరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గణపేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు నిర్వహించే కళ్యాణ మహోత్సవాల్లో తొలి రోజు అమ్మవారిని, అయ్యవారిని పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారునిగా చేసిన తరువాత పట్టు వస్త్రాలు అలంకరించి పూజలు నిర్వహించారు. హరిబాబు ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త మండలి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ క్రతువును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబాన కళ్యాణ బ్రహ్మోత్సవ ప్రియానిక
దీక్ష పర్వదినే శుభలగ్న ఓం వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని పెడన ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పల రాము అన్నారు. వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని పెడన ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పల రాము అన్నారు. పెడన పట్టణంలోని 14 మరియు 15 తదితర వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాము జిల్లా పరిషత్ చైర్మన్ హారిక ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ వైసీపీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు మరల వైసీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఉమ్ములేటి సుబ్రహ్మణ్యం, అంగత ఆంజనేయులు, సేనాపతి రాంబాబులు, రాము, హారిక సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మిడి సుబ్రహ్మణ్యం గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన వచ్చి చేరడం చాలా సంతోషంగా ఉంది. మరి చేరినందుకు మరి సుబ్రహ్మణ్యం గారికి, ఆంజనేయులు గారికి, అలాగే రాంబాబు అన్నకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నన్ను గెలిపించాలి, అలాగే నాకు అండగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక మంచి మనసుతో వాళ్ళు నన్ను దీవించడానికి ముందుకొచ్చారు. వారికి ఎప్పుడు కూడా నా వైపు నుంచి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా అండగా ఉండి, అలాగే భవిష్యత్తులో కూడా ఏ విధమైన సహాయ సహకారాలు అలాగే అన్నీ కూడా మేము కలిసిమెలిసి పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేస్తాము. అలాగే వారు ముందుకొచ్చి చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ వార్డు మరి వారి రాకతో అలాగే ఈ వార్డే కాదు టౌన్లో కూడా అలాగే సేనాపతి రాంబాబు గారు, ఆంజనేయులు గారు వీళ్ళు గతంలో ఆంజనేయులు వీళ్ళు గతంలో కరుడుగట్టిన టీడీపీలో కౌన్సిలర్గా చేసి ఆయన కూడా దాదాపు నేను చాలాసార్లు చూశాను. టీడీపీలో తిరుగుతూనే ఉండేవారు, కానీ ఏమీ పదవి కానీ ఏమీ కానీ ఆశించలేకపోయారు. ఈరోజు రాము గారి సమక్షంలో, హారిక గారి సమక్షంలో, వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో కూడా రాము గారి నాయకత్వం బాగుండాలి, ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఈరోజు పార్టీలోకి రావడం చాలా ఆనందం. మేమందరం కూడా కలిసి ఇక వారం రోజులు కరెక్ట్గా టైం ఉంది. ఈ వారం రోజులు కూడా ప్రతి వార్డు వాళ్ళను కూడా మేమందరం అన్ని వార్డులో తిరుగుతూ రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తునిచ్చేది కూటమి మాత్రమేనని పామర్రు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపుతో మాత్రమే స్వర్ణాంధ్ర సాకారం అవుతుందని ఎన్డీఏ కూటమి పామర్రు అభ్యర్థి వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పామర్రులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రజల జీవితాలు నాశనమైపోయాయని, తాగునీటికి సాగునీటికి కూడా అర్రులు చాచాల్సిన పరిస్థితికి రాష్ట్రం దిగజార్చారన్నారు. ఒకప్పుడు చంద్రబాబు సామాజిక న్యాయానికి, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తే జగన్ రెడ్డి దోపిడీ దుర్మార్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడన్నారు. జగన్ రెడ్డి దుర్మార్గ పాలన అంతమొందించేందుకు ప్రజలంతా సిద్ధమైపోయారన్నారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు డబుల్ ఇంజిన్ సంయుక్త సంకీర్ణ ప్రభుత్వం కేంద్రం నుంచి బీజేపీ మద్దతుతో చేయబోతున్న పథకాలు తగలబెట్టి తాకట్టు పెట్టి అప్పులు చేసి అమ్మేసి ఏమి చేస్తాడు ఈ జగన్? ఆలోచన చేయండి. సొంత చెల్లె చీకొట్టింది వీధిని పడి, సొంత చెల్లె రోడ్డు మీదకి వచ్చి నా చీర గురించి, నా కొమ్ము గురించి మాట్లాడతారేంటన్నా? ముఖ్యమంత్రి స్థానంలో చిచ్చి బాబాయ్ చావుకి కారకుడెవరో చెప్పన్నా అని మాట్లాడుతుంటే కూడా ఇక జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి ఉందా? కోడికచ్చి డ్రామా చూసాం, కొట్టని డ్రామా చూసాం, కులకరాయి డ్రామా చూసాం. ఎన్ని డ్రామాలు కూడా ప్రజలు, ఆంధ్ర ప్రజలు వేరే అనుకుంటున్నారు. ఈ జగన్ రెడ్డి మళ్ళీ మారు చేయడానికి ముందుకు వస్తానంటున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒక అసమర్థుడు ఈరోజు ప్రజల్ని ఏ నట్టింట ఎవరిని కదిలించినా అందరనే మాట ఈ కళలో ఏమి చేయలేదు, ఈ కళలో ఏమి చేయలేదు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.